హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. ఆ, మీ అందరికీ చాలా శుభవార్త, ముఖ్యంగా డీసెట్ అభ్యర్థులకి. మరి మొన్ననే మీరు ఫోర్త్ ఫేజ్లో చాలామంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. చాలామంది విద్యార్థులు మీరు అనుకున్న ప్లేస్లలో మీకు సీట్ రాలేదు కాబట్టి మీరు స్లైడింగ్ ఆప్షన్కి డీసెట్ కన్వీనర్ ద్వారా ఇవ్వడం చాలా ఆ, మంచి విషయం. తద్వారా ఏమవుతుందంటే ఎవరి ప్రాంతంలో వారు చదువుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం డీసెట్ కన్వీనర్కి ధన్యవాదాలు చెప్పొచ్చు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం కూడా ఫోర్త్ ఫేజ్లో స్లైడింగ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రులకి మనం ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా మనం చూసినట్టయితే మరి ఈ స్లైడింగ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మీ లిస్ట్లో కూడా కొత్తగా 6 కాలేజెస్ యాడ్ అయ్యాయి. అవి కూడా మీరు చూసి ఉండొచ్చు. ముఖ్యంగా ఆసిఫాబాద్లో ఒక కాలేజ్, శ్రీనిధి కాలేజ్, అదేవిధంగా కరీంనగర్లో తీసుకున్నట్టయితే గౌరిశెట్టి కాలేజ్ యాడ్ కావడం జరిగింది. అదేవిధంగా మహబూబ్ నగర్లో 2 కాలేజీలు, సూర్యాపేటలో 2 కాలేజీలు. సో దాదాపు 6 కాలేజీలు, అంటే 6 × 50 అంటే 300 సీట్లు. సో నేను అనుకుంటాను మీ వెబ్ ఆప్షన్స్లో ఎవరైతే వేరే దూర ప్రాంతంలో ఉన్నారో వారు కూడా ఈ 6 కాలేజెస్కి మీరు ఆప్షన్స్ పెట్టుకుని ఉండొచ్చు. అయితే ఒకటి గమనించాలి ఏంటంటే, ప్రభుత్వ పరంగా ఈ కాలేజీల్లో వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకున్నప్పుడు స్లైడింగ్కు అవకాశం ఉన్న వాళ్ళు ఈ కాలేజెస్ కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా మనం ఇంకొక అంశం తీసుకోవాల్సింది ఏంటంటే, మరి స్లైడింగ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఫోర్త్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా కొందరికి సీట్లు వస్తలేవని, థర్డ్ ఫేజ్ అయిన తర్వాత కూడా సీట్లు వస్తలేవని ఫోన్ చేస్తున్నారు. మరి మేనేజ్మెంట్ కోటా కూడా అయిపోయింది. అయితే అనుకోకుండా ప్రభుత్వ పరంగా 4% ఏదైతే ఈడబ్ల్యూఎస్ 4 సీట్స్ పర్ కాలేజ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పాటించాలి. దాంట్లో భాగంగా మన ఫోర్త్ ఫేజ్లో ఇది మళ్ళీ ఒకసారి ఇవ్వడం జరిగింది. ఆ 4 సీట్స్ ప్లస్ స్లైడింగ్ ఆప్షన్స్ ఈ ఫోర్త్ ఫేజ్లో ఇవ్వడం జరిగింది. అయితే మేనేజ్మెంట్ కోటా అప్పటికే అన్ని కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో అయిపోయాయి. మళ్ళీ ఒక విషయం గమనించాలి, చాలామంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ డైట్స్కి ఫోన్ చేసేసి మీ దగ్గర ఏమైనా మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయని అడుగుతున్నారు. గవర్నమెంట్ డైట్స్లో మేనేజ్మెంట్ సీట్స్ ఉండవు, పూర్తిగా కన్వీనరే ఫిల్ చేస్తారు. మరి మనం తీసుకున్నట్టయితే ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో తెలంగాణలో, వాటిలో ప్రతి 50 సీట్లకు 10 సీట్లు ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉంటాయి. అవన్నీ కూడా గత నెలలోనే పూర్తయ్యాయి. అనుకోకుండా ఏమైందంటే 6 కాలేజ్కి మళ్ళీ అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పరంగా మరియు డీసెట్ కన్వీనర్ ఆధ్వర్యంలో వీటికి కూడా అడ్మిషన్స్ జరుగుతాయి. ఏవైతే 6 కాలేజెస్ ఉన్నాయో నేను చెప్పాను ఇంతకుముందే, కరీంనగర్లో 1, ఆసిఫాబాద్లో 1, సూర్యాపేటలో 2, అంటే నల్గొండ డిస్ట్రిక్ట్లో మహబూబ్నగర్లో 2. సో మీరు వెబ్సైట్లో నేను పెడతాను, డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు. ఈ 6 కాలేజీలో 10 సీట్ల చొప్పున, అంటే కాలేజీకి 10 సీట్ల చొప్పున 60 సీట్లు మీకు మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. దానికి సంబంధించి ఈ కాలేజెస్ నుంచి మీకు 9 తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తుంది పేపర్లో. ఏంటి 9 తారీఖు నాడు ఏమైనా వస్తుందంటే ఈ కాలేజీలో 10 సీట్లు మేనేజ్మెంట్ కోటా తరఫున నింపబడతాయని. అదేవిధంగా మీరు అభ్యర్థులు ఎప్పుడైతే నోటిఫికేషన్ చూస్తారో 11, 12 రోజు మీరు ఆయా కాలేజ్కి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్స్ సబ్మిట్ చేయొచ్చు. అదేవిధంగా 14th నాడు లిస్ట్ పెట్టడం జరుగుతుంది. ఈవెన్ ఏ కాలేజీలో మీరు ప్రైవేట్ మేనేజ్మెంట్ కోసం అప్లై చేశారో మీకు సీట్ అలాట్ అయిందా లేదా అన్నది 14th నాడు డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా 18th నాడు మరి డీసెట్ మేనేజ్మెంట్ కోటా కోసం మీరు ఈ 6 కాలేజీల కోసం అప్లై చేశారు కదా, ఈ 6 కాలేజీలో మీకు సీట్ వచ్చిందా లేదా అని ఆ కాలేజ్ వాళ్ళు మీకు 14th నాడు పెట్టిన తర్వాత 18th నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆయా కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క సీట్స్ కన్ఫర్మ్ 18th నాడు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి మరి మేనేజ్మెంట్ కోటా కావాలనుకున్న వారు ఒకసారి మీ యొక్క సంబంధిత మీకు అంటే అనుకూలంగా మీ జిల్లాకు దగ్గర ఉన్న కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్స్ ఇచ్చినట్టయితే 18th వరకు 14th నాడు అలాట్మెంట్ అవుతుంది. 18th నాడు మీరు కాలేజ్కి రిపోర్ట్ చేయొచ్చు. కాబట్టి 11th, 12th అప్లై చేసుకోవాలి. 14th నాడు వెరిఫికేషన్ జరుగుతుంది, అలాట్మెంట్ జరుగుతుంది. 18th నాడు మీరు కాలేజ్ రిపోర్ట్ చేస్తారు. సో ఇది ముఖ్యంగా డీసెట్ అభ్యర్థులకు ఒక శుభవార్త ఏంటంటే ఎవరన్నా మేనేజ్మెంట్లో సీట్ తీసుకోవాలనుకున్న వారికి, అదేవిధంగా ఎవరికైతే దూర ప్రాంతంలో వచ్చి, ముఖ్యంగా ఆసిఫాబాద్లో జిల్లా వాళ్ళకి, ఆసిఫాబాద్లో ఇప్పటివరకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్లో ఆ కాలేజీలో
సీట్స్ ఫిల్అప్ చేయలేదు. కాబట్టి వారందరూ కూడా దూర ప్రాంతంకి వెళ్ళారు కాబట్టి ఈసారి మరి శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మన లిస్టులో డిస్ప్లే చేయడం జరిగింది కాబట్టి మీ ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు కూడా అటు వెళ్ళచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే మిగతా 5 కాలేజీలు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి త్వరగా మీరు అందరు కూడా ఈ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నట్టయితే ఇప్పటికే జూలై 1 నాడు క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో మరి ఇప్పుడు ఈరోజు ఇప్పటికీ ఆగస్ట్ 8. సో ఎంత సిలబస్ అయిందో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇమ్మీడియట్గా మీ యొక్క సీట్ మేనేజ్మెంట్ కోటా అనుకుంటే కన్ఫర్మ్ చేసుకోండి. అదేవిధంగా మరి వితిన్ షార్ట్ పీరియడ్లో 4th ఫేజ్లో మీకు వెబ్ ఆప్షన్స్ ఏదైతే పెట్టారో దాని రిజల్ట్స్ కూడా వస్తాయి. మీరు మీ మెసేజ్ చూసుకోండి. ఎందుకంటే ఏ సెల్ అయితే ఇచ్చారో ఆ సెల్లో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసుకొని ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని అలాటెడ్ కాలేజ్కి రిపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. మీ డాక్టర్ కోలా. థ్యాంక్ యూ.